12 కోట్లతో మదనపల్లి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సిటీఎం రోడ్డు శివాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వేయడానికి 12 కోట్లతో నివేదికలు సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకువెళ్లడం జరిగిందన్నారు. సీఎం సానుకూలంగా స్పందించి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. నిధులు వచ్చిన వెంటనే రోడ్లు, బ్రిడ్జిలు, పట్టణ నియోజకవర్గం అభివృద్ధికి అన్ని రకాలుగా చర్యలు చేపడతానని తెలిపారు. అదేవిధంగా హార్లీ హిల్స్ లోని మదనపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేసి పట్టణ పర్యటనగా అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల విద్యాసాగర్, ఎస్సీ మస్తాన్, ఎస్ఎం రఫీ, రామశెట్టి నీలకంఠ, రాటకొండ శ్రీనివాసులు నాయుడు, నవీన్ చౌదరి, రాటకొండ మధుబాబు, కమల, మర్రి కృష్ణ, నాగూర్వల్లి, బొమ్మిశెట్టి పురుషోత్తం, ఎర్రబెల్లి వెంకట రమణారెడ్డి, మాకినేని చంద్రశేఖర్, చెల్ల నరసింహులు, చుక్కా విజయ్ కుమార్ రెడ్డి, రాయల్స్ పోల మురళి, మంజునాథ్, మోడం సిద్దప్ప, బీదం గురునాథ్ యాదవ్, పులి మహాలక్ష్మి, జయచంద్ర, జీవి నాయుడు, శశి, చిన్ని, నౌషాద్ బాషా, మల్లికార్జున నాయుడు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ప్రజల కోసం పనిచేయాలి కానీ మంచి వచ్చినప్పుడు మెదడు పైన రాసింటుంది యా పార్టీ, యా ఊరు, యా జిల్లా, యా కాన్స్టిట్యున్సీ, చిల్లర చెస్టులు చేస్తే స్థాయి దిగజారిపోతుంది. ఇవన్నీ చేయాలి. ఇప్పుడు మనం బాధ్యతగా చేయాలి. మనం కాన్స్టిట్యున్సీలు అభివృద్ధి చేయాలి, జిల్లాలు అభివృద్ధి చేయాలి. మదనపల్లికి మనం జిల్లా తీసుకురావాలి. ఆ దిశలో మనం ఒక క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ పెట్టి చేస్తాం. నేను మా సహచరులైన పాత్రికేయ సోదరులందరికీ ఒకటే చెప్తున్నాను, మదనపల్లి అభివృద్ధికి నాతో కలిసి మీరు కూడా మొన్న కూడా సిటిఎం రోడ్ విషయంలో చాలామంది సహకరించారు. నేను మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎవరైతే దానికి మసాలాగా చేశారో, మసాలా పూసి మరడిగా చేశారో వాళ్ళకు కూడా ధన్యవాదాలు. వాళ్ళు ఉన్నారని మేము కూడా యాక్టివ్గా ఉన్నాము. అందుకోసం తెలియజేస్తూ ఇంకా బాగా యాక్టివ్గా ఉండాలని మా నాయకులు కూడా తెలుసుకుంటూ రేపు మదనపల్లి అభివృద్ధిగా మొట్టమొదటి శాంక్షన్ కింద 12 కోట్లు మదనపల్లికి రాబోతున్నది. ఎన్ఆర్ఈజిఎస్లో దాదాపు ఒక 10 కోట్లు ఇచ్చి పూర్తి స్థాయిగా వర్క్లన్నీ మదనపల్లి కాన్స్టిట్యున్సీలన్నీ జరుగుతున్నాయి. కార్యకర్తలందరూ సంతోషంగా ఉండాలి. ఒక్క వరకు ఎక్కడో షాజహాన్ బాషాని మంచి చేయలేదు. పూర్తిగా ఫ్రీగా కార్యకర్తలకి ఇచ్చేసాం వర్క్లన్నీ. ఇదేమి పర్సంటేజ్ వ్యవహారం ఏమి మన దగ్గర లేదు. ఏమే పూర్తిగా నాయకుల వరకు నాయకులకే ఇచ్చాము. వాళ్ళ దిశలో పనిచేస్తున్నారు అందరూ. సో మండల్ స్థాయి, పంచాయత్ స్థాయి, హ్యాబిటేషన్ స్థాయి అందరూ సంతోషంగా ఉంటారు. నిన్న జస్ట్ ఒక 1 అవర్ ముందు ఒక్క మాట అందరూ సభ్యత్వం పైన పనిచేస్తాం, ఏం జరిగింది దానికి ఒక ఆలోచన చేస్తాం, దానిపైన ఒక రివ్యూ చేస్తామంటే పూర్తి కాన్స్టిట్యున్సీ అంతా ఒక గంట ముందు చెప్తే అందరూ వచ్చారు. సో ఆ బాండింగ్ నాకు మా కాన్స్టిట్యున్సీ నాయకులపైన అందరిపైన ఉన్నది. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా తెలుగుదేశం, జనసేన నాయకులే కానీ వేరే ఏ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు లేదని మరొకసారి తెలియజేసేసారు.